బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. అల్లు అర్జున్ వెంట నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, రికవరీ కావడానికి కొంత సమయం పడుతుందని డాక్టర్లు ఆయనకు తెలిపారు. అంతకుముందు రోజు అల్లు అర్జున్కు రామ్ గోపాల్పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. శ్రీతేజ్ను చూసేందుకు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లే ముందు తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసుల అనుమతితోనే బన్నీ శ్రీతేజ్ను చూసేందుకు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. దీంతో పోలీసులు ఆసుపత్రి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో శ్రీతేజ్ను చూసిన బన్నీ అతని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. 2024 డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట్లో రేవతి అనే ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో గాయపడిన ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై రేవతి భర్త భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. ఇది జరిగిన కాసేపటికే హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు విడుదలయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప 2 మేకర్స్ అండగా నిలిచారు. అల్లు అర్జున్ ₹1 డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు తలో 50 లక్షలు పరిహారం అందజేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. అల్లు అర్జున్ వెంట నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, రికవరీ కావడానికి కొంత సమయం పడుతుందని డాక్టర్లు ఆయనకు తెలిపారు. అంతకుముందు రోజు అల్లు అర్జున్కు రామ్ గోపాల్పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. శ్రీతేజ్ను చూసేందుకు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లే ముందు తమకు సమాచారం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసుల అనుమతితోనే బన్నీ శ్రీతేజ్ను చూసేందుకు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. దీంతో పోలీసులు ఆసుపత్రి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో శ్రీతేజ్ను చూసిన బన్నీ అతని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. 2024 డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో గాయపడిన ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై రేవతి భర్త భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. ఇది జరిగిన కాసేపటికే హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు విడుదలయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప 2 మేకర్స్ అండగా నిలిచారు. హీరో అల్లు అర్జున్ ₹1, డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు తలో 50 లక్షల పరిహారం అందజేశారు.